రాష్ట్రంలో ఎస్ఐఆర్ గడువు ముగిసింది. కానీ లక్షల మంది ఓటు హక్కుపై ఇంకా నీలి నీడలు కమ్ముకునే ఉన్నాయి. మరి ఎస్ఐఆర్ అంశంపై ప్రధాన ప్రతిపక్షంగా గులాబీ పార్టీ అలర్ట్ అయిందా? దీనిపై కేడర్కు దిశానిర్దేశం చేస్తున్నారా? ఓటరు జాబితా సవరణలో జరుగుతున్న లోపాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారా? ఇప్పటికే పార్టీ నేతలకు గులాబీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలర్ట్ చేశారా? ఇంతకు ఎస్ఐఆర్పై గులాబీ పార్టీ వ్యూహం ఏంటి? దీనిపై ఏం చర్చ జరుగుతుంది? వాచ్ ది స్టోరీ. కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల ప్రక్షాళనకు తెరలేపింది. శాశ్వతంగా వలస వెళ్లినా, చనిపోయినా, అలాగే బోగస్ ఓట్ల ఏరివేతే టార్గెట్గా ఎస్ఐఆర్ను చేపట్టినట్టు కేంద్ర ప్రభుత్వం అంటోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ను అమలు చేస్తోంది. తెలంగాణలో జూన్ 25న ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైంది. జూలై 26 వరకు తొలుత ముగింపు గడువుగా నిర్ధారించిన ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి స్థాయిలో బీఎల్ఓలకు అందకపోవడంతో దాన్ని ఆగస్టు 10 వరకు పొడిగించారు. 3 రోజుల క్రితం తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసింది. అయినా ఇప్పటికీ లక్షల మంది ఓటర్లు ఓటు హక్కుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. కానీ వాటిలో డిజిటలైజేషన్ ప్రక్రియ 78.26% పూర్తయింది. మిగిలిన 73 లక్షల మంది ఓటర్లకు సంబంధించిన వివరాలను నమోదు చేయలేదు. వీరిని యాబ్సెంట్, షిఫ్ట్, డెత్ జాబితాలో చేర్చారు. అంటే ఇందులో చనిపోయిన వారు, 2 చోట్ల ఓట్లున్న వారితో పాటు ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకుని వారున్నారు. ఒక్క హైదరాబాద్ జిల్లా పరిధిలోనే దాదాపు 20 లక్షల మంది ఈ జాబితాలో ఉండటం గమనార్హం. తెలంగాణలో అర్హులైన లక్షల మంది ఓట్లు కూడా తొలగింపునకు గురవుతున్నాయన్న వార్తలతో ప్రతిపక్ష పార్టీలు అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ అధిష్టానం పార్టీ క్యాడర్ను అప్రమత్తం చేసింది. బీఆర్ఎస్కు ఓటు బ్యాంకుగా ఉన్న ఏ ఒక్క వర్గం ఓట్లు గల్లంతు కాకుండా చూడాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సంఘానికి చేరిన ఎన్యూమరేషన్ ఫారాల ఆధారంగా ఈ నెల 17న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటిస్తారు. ప్రస్తుత ఓటరు జాబితాలో పేరు ఉంది, కానీ సర్ ప్రక్రియలో ఎటువంటి సమాచారం అందలేదు. అప్పుడు ఆ ఓటరు నిజంగా అదే చిరునామాలో నివసిస్తున్నారా? ఓటరు జీవించి ఉన్నారా? మరో చోటికి శాశ్వతంగా వెళ్లిపోయారా అనే అంశాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత ఏఎస్డీ జాబితాలో ఉన్నవారికి నోటీసులు ఇస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన 12 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక దానిని వీరు సమర్పించాల్సి ఉంటుంది. దానిని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి పరిశీలించి ఆమోదిస్తారు. ఆ తర్వాతే తుది ఓటర్ జాబితాలో పేరుంటుంది. ముసాయిదా జాబితా ప్రకటన తర్వాత అభ్యంతరాలను స్వీకరించి ఫారం 6 అవసరమైన డిక్లరేషన్ ద్వారా వారి పేరును చేర్చుకునే అవకాశాన్ని కల్పించారు. అయితే ఏదైనా కారణం వల్ల ఓటరు పేరు ముసాయిదా లిస్టులో లేకుంటే అలాంటి వారికి అండగా ఉండి తుది జాబితాలో పేరు చేర్చేలా సహకారం అందించాలని పార్టీ శ్రేణులను గులాబీ హైకమాండ్ అలర్ట్ చేస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతోన్న ఎస్ఐఆర్లో జాగ్రత్తగా వ్యవహరించాలని గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఇటీవల జరిగిన జనరల్ బాడీ సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నేతలతో భేటీ అయి ఎస్ఐఆర్పై సమీక్షలు చేశారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్పై ఫోకస్ పెట్టాలని బీఆర్ఎస్ డిసైడ్ అయింది. ఎస్ఐఆర్ ప్రక్రియను మానిటరింగ్ చేసేందుకు బీఎల్ఏల లిస్టు ఇవ్వాలని గులాబీ పార్టీ తాజా, మాజీ ఎమ్మెల్యేలకు చెప్పింది. అయితే ఇందులో 38 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఇంకా లిస్టు అందలేదని ఇటీవల కేసీఆర్ ఆయా నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నేతలకు ఎస్ఐఆర్ పైన సూచనలు చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా గులాబీ క్యాడర్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ఫోకస్ పెట్టాలని అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది. ఇక గులాబీ పార్టీ క్యాడర్ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది? ఎస్ఐఆర్ ప్రక్రియలో అధికారులు అడిగే అర్హత పత్రాలు ఓటర్ల వద్ద ఉన్నాయా, లేవా? ఒకవేళ అర్హత పత్రాలు లేకపోతే స్థానిక గులాబీ పార్టీ నేతలు వారికి అర్హత పత్రాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలకు కేటీఆర్ చెప్పారు. అదేవిధంగా 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువ అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. 2 సార్లు గ్రేటర్ మేయర్ పీఠాన్ని గెలుచుకుంది. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు ఎక్కువగా ప్రభావితమవుతాయని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది.
దీంతో తమకు అనుకూలంగా ఉన్న ఓట్లు డిలీట్ కాకుండా ఉండే చర్యలు బీఆర్ఎస్ చేపట్టింది. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో ఉన్న ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంకు సైతం గులాబీ పార్టీకి అండగా నిలిచింది. పాత బస్తీ మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో మైనారిటీ ఓటు బ్యాంకు బీఆర్ఎస్ పార్టీకి పడింది. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట అలాగే లేని చోట కూడా బూతుల వారీగా బీఎల్ఏలను నియమించి ఎస్ఐఆర్లో గులాబీ పార్టీ అనుకూల ఓటు బ్యాంకును కోల్పోకుండా క్షేత్రస్థాయిలో క్యాడర్కు దిశానిర్దేశం చేస్తోంది. మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎస్ఐఆర్తో తమకు అనుకూలంగా ఉన్న ఓట్లు డిలీట్ కాకుండా ఉండేందుకు గులాబీ పార్టీ చేస్తున్న చర్యలు ఏ మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.